మరి మంచిది. ఈ యొక్క మీ అందరికీ నా వందనాలు. ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం విందామండి. అందరూ కూడా చివరి వరకు ఈ యొక్క వాక్యాన్ని మీరు చూడాలని, ప్రభువు పేరట మీకు వినాలని తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే 2వ అధ్యాయంలో మరి 5వ వచనం 2:5లో చూసినట్లయితే అక్కడ బైబిల్లో దేవుని మాట సెలవిచ్చేది ఏంటంటే, నీవు ఏ స్థితి నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని నోట నుండి తీసివేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో దేవుని లేఖనము సెలవిచ్చే మాట ఏంటంటే, నీవు ఏ స్థితి నుండి పడిపోయావు, నీవు ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో నుండి పడిపోతివో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. తాత ముత్తాతల నుంచి క్రైస్తవులే. కానీ ఈ రోజులలో చాలామంది వారు పడిపోతున్నారు. కొంతమంది బీడీ తాగే దాంట్లో పడిపోయారు. కొంతమంది సిగరెట్ కాల్చడంలో పడిపోయారు. కొంతమంది సారాయి తాగడంలో పడిపోయారు. కొంతమంది ఇంకా చెప్పాలంటే పాపంలో పడిపోయారు. ప్రియులరా, ఈ రోజులలో పడిపోతున్నారు చాలామంది. ఫస్ట్ మాత్రమే బాగానే ప్రేమ చూపిస్తారు, తర్వాత వారి జీవితంలో తప్పిపోతున్నారు, పడిపోతున్నారు. ఇంతకుముందు మేము ఫస్ట్ యేసుక్రీస్తుని నమ్మినప్పుడు ఒక కుటుంబము చాలా చక్కగా ఉండేది. వారు బాగానే ప్రభువుని నమ్ముకున్నారు, ఆ దేవుణ్ణి యందు విశ్వాసం కలిగి ఉన్నారు. వారి ఇంట్లో భార్య పాటలు పాడుతుంటే భర్త గారు చక్కగా ఆరుగాని పెట్టి కీబోర్డు వాయించేవారు. వారు పాడుతున్నప్పుడు చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది, చాలా సంతోషం అనిపించింది. అబ్బా, ఎంత చక్కగా ఉన్నారు, ఎంత అద్భుతంగా ఉన్నారు వీళ్ళు అనుకునేవాడు. కొద్ది రోజులకి ఏం జరిగిందంటే, ఆ ఇంటి యజమానురాలు కొద్ది రోజులకి ఆమె ఆ అక్రమ సంబంధానికి బానిస అయిపోయి తర్వాత ఆమె ఆ వ్యక్తి అంటే వెళ్ళిపోయింది. ఈ ఉంటున్న భర్త చాలా ఇబ్బందులు పడుతున్నాడు. తిరిగాడు, మా భార్య ఎక్కడికి వెళ్ళింది అని వెతికాడు. తర్వాత దొరకలేదు. కొద్ది రోజులకు దొరికింది. ఆమె దొరికి వేరే వానితో తిరుగుతున్నప్పుడు వాడు తాగుబోతులోడై రోజుకు కొట్టడం ప్రారంభించాడు ఆమె. సో ఈ రీతిగా ఈ వ్యక్తి మాత్రము మరి చింతపడుతూ బాధపడుతూ కుటుంబంలో చాలా గందరగోళం అయిపోయింది. ఈ కుటుంబం అంతా కూడా ఒక పరిస్థితి అంతా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఈ మాటని నేను ఎందుకు ఈ మాటని ప్రకటిస్తున్నానంటే, బైబిల్ అంటది, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ స్థితిలో పడిపోతున్నావో, ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు పడిపోయావేమో, ఈరోజు నువ్వు మరి లోకం వైపు తిరిగావేమో, లోకానుసారంగా జీవిస్తున్నావేమో, లోకం కోసం పరిగెడుతున్నావేమో. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా,
నువ్వు అలా పడిపోకూడదు. క్రైస్తవుడైనాక, క్రైస్తవురాలువైన నీవు, క్రైస్తవుడైన నీవు ఇతరులని రక్షణలోనికి నడిపించాలి. ఇతరులను దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళాలి. నువ్వు కరెక్ట్గా ఉండి, క్రమంగా ఉండి, నమ్మకంగా ఉండి ఇతరులను దేవుని మందిరానికి నడిపించాలి, కానీ నువ్వు పడిపోకూడదు. ప్రియమైన దేవుని పిల్లల, బైబిల్లో దేవుని వాక్యం అంటుంది, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి గుర్తు చేసుకో. ఈ రోజులలో చాలామంది, కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఆదికాండంలో మనం చూస్తే ఆదికాండం 25-30 వచనంలో అక్కడ ఏమనుందంటే, యోషావు ఆ తిండి కోసం పడిపోయాడు. తిండి, ఆ యోషావు అంటాడు, ఎర్రెర్రగా ఉన్నది అది నాకేదో, అది నాకు పెట్టు, నేను తింటానని చెప్పి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని అమ్ముకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తిండి కోసం పడిపోతున్నారు ఈరోజు చాలామంది. తిండి కోసము పక్కింటి వారు ఎవరైనా మరి విగ్రహారాధనలు చేస్తే, వారు ఏమైనా పూజలు చేసి లేకుంటే వేటలు కోసి వాటికి బలర్పించి పెడితే వాటిని తింటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిండికి ఆశపడ్డావంటే, అలాంటి దాన్ని తిన్నావంటే దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు, దేవుని దీవెన పోగొట్టుకుంటావు. నువ్వు ఒక్క పూట కూటి కోసము ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న యేసావు లాంటి భ్రష్టుడు మరొక్కడు లేడని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అలాగే నీవు ప్రార్థన చేసుకొని అలాంటి దాన్ని ఆశించుకోకుండా నీ ఇంట్లో కేవలం పచ్చడనం తిన్నా అది నీకు ఆశీర్వాదం. ప్రార్థన చేసుకొని తింటే నీకు ఆశీర్వాదం, నీకు దీవెనిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితాలలో, మీ కుటుంబాలలో దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే నువ్వు అలాంటి దానికోసం పరిగెత్తొద్దు, అలాంటి దానికోసం నువ్వు దాని వైపు చూడొద్దు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో మరి మనం చదువుకున్నాం కదా, అలాగ నువ్వు చేస్తే నీ దీపస్తంభాన్ని తీసేస్తాను. నువ్వు క్రమంగా లేకపోతే, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఒకసారి గుర్తు చేసుకోకపోతే, జ్ఞాపకం చేసుకోకపోతే, నేను నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభాన్ని తీసి పడేస్తాను. నీ దీపస్తంభాన్ని తొలగిస్తే ప్రాణం పోతే ఇంకా ఎలా ఉంటారండి ప్రజలు? ఇంకా ఎక్కడ తిరగలేరు, ఏ కొట్టుకు వెళ్ళలేరు, ఏ ప్రాంతానికి వెళ్ళలేరు, ఎక్కడ ఏ ఊరికి వెళ్ళలేరు. కానీ ఎందుకంటే దీపస్తంభం పోయింది, ప్రాణం పోయింది, ఆశీర్వాదం పోయింది, దీవెన కట్టయిపోయింది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, గుర్తు చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితం ధన్యమైపోద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రకటన గ్రంథంలోనే మరి 3వ అధ్యాయము 3:3 చదివినట్టయితే మనము దేవుని వాక్యంలో 3వ అధ్యాయం 3వ వచనం, ఎలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుము, మారు మనసు పొందు. ఫస్ట్ నువ్వు ఎలాగా దేవుని దగ్గరకు వచ్చావో, ఎలాగా ఉపదేశం పొందావో, ఎలాగ మారు మనసు పొందావో, అలాగే దాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు త్వరగా మారు మనసు పొందమంటుంది. అక్కడే 17వ వచనంలో చూస్తే, అక్కడ 17లో దేవుని వాక్యం అంటుంది, నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడివైనా అయిపోతావు. దీపస్తంభం తీస్తే ఏమైపోద్ది? దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడివై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడునని సమృద్ధిగా చేసుకొని ఉన్నానని నాకేమి తక్కువ అని అనుకుంటున్నావు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే నువ్వు పడిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకో, గుర్తు చేసుకో. అలాగే నువ్వు జాగ్రత్తకుడివై, నువ్వు హుషారుగా, నువ్వు జాగ్రత్త కలిగి
నువ్వు దేవుని సన్నిధిలో ఇంకా వర్ధిల్లే వ్యక్తివి కావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రకటన గ్రంథంలోనే 3:20లో నేను అక్కడ చదివినట్టయితే 3వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరంటున్నారు ఆ మాట? దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుతున్నాను. ఎవడైనను నా స్వరము విని ఆ తలుపు తీసిన వేళల వానితో నేను కలిసి భోజనం చేస్తానంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. నేను తలుపు తడుతున్నాను. ఏ తలుపు తడతాడండి యేసు ప్రభు? టేకు తలుపు కాదు, అలాగే ఇంకా తుమ్మ తలుపు కాదు, కానీ యేసుక్రీస్తు వారు నీ హృదయం అనే తలుపు తడుతున్నాడు. ప్రతిదినం, ప్రతి క్షణం, ప్రతిదినము నీకు ఆలోచన ఇస్తున్నాడు ఆయన. ప్రతి క్షణము ఆయన నీకు తెలివినిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము నీ హృదయం అనే తలుపు తడుతున్నాడు ఆయన. ఆయన అంటాడు, దినమంతా కూడా నా చేతులు చాచే ఉన్నాను, దినమంతా నీ వైపు చూసి నా చేతులు చాచి ఉన్నాను. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె రా నా దగ్గరికి అంటున్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, తలుపు తట్టినప్పుడు నువ్వు ఆ స్వరము గ్రహించి గుర్తించి ఆ తలుపుని తీసినట్లయితే నీ హృదయం అనే తలుపు దేవుని దగ్గర నీకు సమృద్ధిగా దీవెన దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక రోజున ఒక తల్లిగారు ఇంట్లో నిద్రపోతుంది. ఆమె నిద్రపోతున్నప్పుడు దేవుని స్వరముతో పిలుస్తున్నాడు, ఇదిగో నా ప్రియ కుమార్తె నా దగ్గరకు రా అంటున్నాడు. అలాగే ఇంకా ఆమె అలాగే నిద్రపోతుంది. ఆమె దేవుడు పిలుస్తున్నా కూడా, దేవుని స్వరం వినపడుతున్నా కూడా ఇంకొకసారి పిలిచాడు, లేయలేదు ఆమె. ఇంకొకసారి కిటికీలలో నుంచి పిలిచాడు, ఇదిగో నా ప్రియ కుమార్తె నా గాయాలు చూడని చెప్పాడు. ఆయన ఇంకా ఆమె లేయకపోతే వెళ్ళిపోయాడు, మొత్తానికి వెళ్ళిపోయాడు. తర్వాత యేసుక్రీస్తు స్వరంలాగే ఉంది, యేసుక్రీస్తు గాయాలాగే ఉన్నవి అని లేచి ఆమె, అరే నేను లేయలేదు, నా బుద్ధి బాగలేదు అని చెప్పి అనుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు కేవలం 2-3 రోజులైనాక వాళ్ళ భర్త మిలిటరీ జాబులో ఉన్నాడు. వాళ్ళ భర్త గారు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఏమని? ఇదిగో మార్తా గారు, నేను కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్తున్నాను. ఇదిగో రాత్రి పలాని రోజున పలాని టయానికి రాత్రి 10 గంటలకి వస్తాను. కర్నూలులో రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగుతుంది 10 గంటలకి, అక్కడికి నేను వస్తాను. ఇదిగో మన కూతుర్ని, మన బాబుని నిన్ను చూసి అలాగే కన్యాకుమారికి వెళ్ళిపోతాను అన్నాడు. అంటే సరే అని చెప్పి వాళ్ళ భర్త రాక కోసం ఆమె ఎదురు చూస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడు వస్తుంది ఆ రోజు అని. ఆ రోజు కోసం వాళ్ళకి భర్తకు కావాల్సిన వంటలన్నీ తీసుకొని ఆ రోజు వచ్చింది. రాత్రి 10 గంటలకే ట్రైన్ అంటే 8 గంటలకే వచ్చి ట్రైన్లో ఆ స్టేషన్లో కూర్చున్న, రైల్వే స్టేషన్లో. ఒకవైపు కూతురు, ఒకవైపు బాబుని కూర్చోబెట్టుకొని ఆమె ప్లాట్ఫారంలో ఇలాగ ఆనుకొని కూర్చున్నారు. ఆ ట్రైను 10 గంటలకు కదండి, 9 అయింది, 9:30 అయింది. 9:30కే వీళ్ళందరూ నిద్రపోయారు. ఈమె కూడా నిద్రపోయింది. 10 గంటలకి ట్రైన్ వచ్చింది, కుయ్యని కూత కొట్టింది, స్టేషన్లో ఆగింది. ఆయన దిగాడు. ఏమండి మార్తా గారు ఎక్కడున్నారని అరుస్తున్నాడు. అరిచినా కూడా ఆమె అలాగే నిద్రపోయింది. ట్రైన్ కదిలింది, వెళ్ళిపోయింది. కదిలిన కొద్ది నిమిషాలకి ఆమె వెంటనే లేచి, ఏమండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్ళే ట్రైన్ వెళ్ళిపోయింది కదమ్మా, అందులో మా ఆయన ఉన్నాడు, మీ ఆయన ఎవరో తెలియదు, కానీ ఒక ఆయన మాత్రము అరిచాడు. అయితే నా బుద్ధి బాగలేదని చెప్పి వెంటనే కూతురుని బాబుని తీసుకొని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. 2-3 రోజులు కాగానే వాళ్ళ ఆయన గారు మిలిటరీ జాబ్ చేస్తున్నాడు. నక్సల్స్ వారు మందు పాత్ర పెట్టి ఒక్క దెబ్బకి పేల్చగానే ఈయన గారు
చెయ్యి ఒక దగ్గర పడింది, కాలు ఒక దగ్గర పడింది, తలకాయ ఒక దగ్గర పడింది. అవన్నీ ముక్కలు తీసుకొని వచ్చి బాక్సులో పెట్టుకొని వాళ్ళ ఇంటికి చక్కగా తీసుకొని వస్తున్నారు. వస్తుండగానే అంత దూరం వస్తుండగానే ఆమె చూసింది, మా వాయనతో పాటు ఉంటున్న వారు వచ్చారు, మా వాయన కూడా వస్తున్నాడని చెప్పి వాళ్ళకి పరిగెత్తుకొని వెళ్తుంది. ఏమండి మా వాయన ఉన్నాడని చెప్పి అడుగుతుండగానే, మీ వాయన వస్తున్నాడమ్మా, ఇంటికి వెళ్ళండి అని చెప్పారు. ఇంటికి వచ్చింది ఆమె. ఎక్కడండి మా వాయన? మీ వాయన ఈ బాక్సులో ఉన్నాడు. బాక్స్ ఇంటి ముందు దింపారు. ఏమండి మీకు మతిపోయిందా అని చెప్పగానే తలను చూపించారు ఓపెన్ చేసి. అప్పుడు ఏడుతుంది ఆమె, అయ్యో నా స్థితి బాగలేదు, నా జీవితం బాగలేదు, కుమారునికి వివాహం చేసేవారు ఎవరు, కూతురుకి వివాహం చేసేవారు ఎవరు, కుటుంబాన్ని పోషించేవారు ఎవరు అని ఏడుస్తుందామె. ఫస్ట్ ఏమో భయం లేదు, ఫస్ట్ ఏమో భక్తి లేదు, ఫస్ట్ ఏమో విశ్వాసం లేదు, ఫస్ట్ ఏమో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలామందికి అదే. ఫస్ట్ మాత్రము విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు, బాధలు వచ్చినప్పుడు ఏడుస్తారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యేసు ప్రభు ఇంటి దగ్గరకు వచ్చి ఆయన మాటలు పలికాడు, ఆయన మాట్లాడాడు, వినలేదు. ట్రైన్లో వాళ్ళ భర్త వస్తే వినలేదు. నిద్రకి బానిసలైపోయారు చాలామంది, కొంతమంది తిండికి బానిసలైపోయారు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ పడిపోతున్నారు. ఈరోజు క్రైస్తవులు చాలామంది పడిపోతున్నారు, తిండికి పడిపోతున్నారు, నిద్రకి పడిపోతున్నారు, పాపానికి పడిపోతున్నారు, తాగుడికి పడిపోతున్నారు. అలాగే చాలా చాలా రకరకాలైన శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబానికి పడిపోయి భ్రష్టులైపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పడిపోకూడదనే ఈ వాక్యం, నువ్వు పడిపోకుండా ఉండాలనే ఈ వాక్యము, ఈ ప్రార్థన, ఈ విశ్వాసం. కాబట్టి నీ జీవితంలో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ఈ వాక్యము, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. నీవు ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో నుండి పడిపోతున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియా, దేవుని వాక్యం నా జీవితాలలో దేవుని బిడ్డ మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు పాదాలు పట్టుకో, ప్రభుని అడుగు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, మేలులు చేస్తాడు, ఆశీర్వాదాలతో నింపుతాడని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తున్నాను. ఈ మాటలు మీ హృదయాలలో దేవుడు నీరు కట్టి పల్లింపజేసి ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమేన్. అందరూ అలాగే కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన. జీవాధిపతి, జీవము కలిగిన దేవుడా, ఏ స్థితిలో నుండి పడిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాను. ఈరోజు ఎంతమంది పడిపోయారో ప్రభు, ఎంతమంది ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారో తండ్రి, ఎంతమంది జీవితాలలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని భ్రష్టులై తిరుగుతున్నారే, వారిని జ్ఞాపకం చేసుకోమని, వారిని దర్శించమని, దీవించమని, మా ప్రార్థన ఆలకించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.